పెద్దరికంగా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి పద్ధతి ఏంటయ్యా అంటే దాన్ని ఏమంటారంటే ప్రిసీడియం అంటారు. అంటే సంప్రదాయం. ఆయన సృష్టించిన సంప్రదాయం ఏంటంటే ప్రతిపక్ష స్థానానికి మినిమం 10% సభ్యులు ఉండాలా. ఆ 10% సభ్యులు పైన ఉన్నటువంటి వాళ్ళకే ప్రతిపక్ష స్థానం వస్తుంది. అది ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురికో వస్తే కనుక ఒకవేళ 10% పైన ఎవరికైతే అత్యధిక సీట్లు ఉన్నాయో వాళ్ళే ప్రతిపక్ష నాయకుడు అని చెప్పారు. ఇది ఆనాడు తీసుకున్నటువంటి ప్రొసీజర్ అనమాట. అట్లాగా మొదటి సెషన్ అప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడికి వచ్చింది. అట్లా 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 కొనసాగుతూ వచ్చింది. అసెంబ్లీల్లో కూడా అదే సంప్రదాయం కొనసాగింది. మొదట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఏడ తెచ్చినప్పుడు ఇయే కదా. అప్పుడు ప్రతిపక్ష స్థానం అంటే ఇట్లాంటి ప్రాతిపదికన ఎందుకని ప్రతిపక్షాలను తొక్కేయడానికి నాడు కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుగడది. ఎందుకంటే దేశవ్యాప్తంగా మిగతా పార్టీలు చిన్న చితకానే కదా. కమ్యూనిస్టులు అక్కడక్కడ చిన్న చిన్న ప్రయారిటీనే ఉంది. అలాగే ప్రాంతీయ పార్టీలు అప్పటికి లేవు అసలు. ఈ జనతా పార్టీ కూడా కొంచెమే ఉంది ఆ రోజున. కాబట్టి ఈ స్వరాజ్ పార్టీ ఇట్లాంటివన్నీ ఆ రోజుల్లో ఉన్నటువంటి కొద్దిగా ఉన్నారు. వాళ్ళకి ప్రతిపక్ష స్థానం దక్కకుండా చేయడం కోసం ఆ రోజు తీసుకొచ్చిన సంప్రదాయం అది. ఏది 10% మినిమం ఉండాలన్నట్టు. అంబేద్కర్ గారికి రాజ్యాంగంలో రాయడం చేత కదా ఏంటి, ఎందుకు రాయలేదు ఆయన? దాంట్లో ఎవరో ఒకళ్ళు ప్రతిపక్షం ఉండాలి. అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షం లేకపోతే ఎట్లాగా.